కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నారు. హస్తినాలో రేపు బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నా జరగనుంది. ఈ మహాధర్నాకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సాంఘీభావం తెలపనున్నారు. ఇటీవల బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రేపు మహాధర్నా నిర్వహించనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నారు. హస్తినాలో రేపు బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నా జరగనుంది. ఈ మహాధర్నాకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సాంఘీభావం తెలపనున్నారు. ఇటీవల బీసీలకు 42% రైట్. దీనిపై మరిన్ని అప్డేట్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. రేపు రాహుల్ గాంధీని కలబోతున్నారు. తర్వాత బీసీ సంఘాల నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఇటు ఆందోళన కార్యక్రమానికి సంబంధించి కూడా సీఎంతో పాటు మరో కొంతమంది మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నాను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇక దీనికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రాజకీయ, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి బిల్లును ప్రవేశపెట్టింది. ఆ మేరకు కేంద్రానికి తీర్మానం చేస్తూ పంపింది. ఆ తీర్మానాన్ని అమలు చేసే దిశగా 9వ షెడ్యూల్లో చేర్చి ఆ తర్వాత ప్రకటన చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక రేపు ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా రేవంత్ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. అందులో భాగంగానే రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాకు కూడా ఆయన హాజరు కాబోతున్నారు. ఇక ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కూడా సీఎం భేటీ కాబోతున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి దాదాపు కసరత్తు పూర్తయింది. చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో మరోసారి ఆయన కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఒక క్లారిటీ తీసుకోబోతున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా సీఎం రాహుల్ గాంధీకి వివరించే అవకాశం ఉంది. శివాని.